సూపర్ హ్యాపీ అసలు. ఓకే. అంటే చాలా మా అమ్మమ్మ కూడా ఏంటంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటాం. ఓకే. అంటే ఎక్కడ అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 1 రూపీ లేని వ్యక్తి ఈరోజు ఇక్కడ ఆవిడని ఇక్కడ ఇంటికి తీసుకొచ్చి ఆవిడని కూర్చోబెడితే ఆవిడ హ్యాపీనెస్సే వేరు. ఓకే. అంతే కదా, సక్సెస్ అదే కదా. డెఫినెట్‌గా ఓకే. చాలా చాలా హ్యాపీగా. సో విజయ్ గారు అనగానే ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారు, రెమ్యునరేషన్స్ లేదండి. నెక్స్ట్ లెవెల్స్ లో ఏ ఉన్నాయి. అస్సలు సో కాదండి. ఆ రెమ్యునరేషన్స్ అసలు ఎలా ఉంటాయి మీకు, ఏంటి అది రివీల్ చేయకూడదని మాత్రం చెప్పకండి. అంటే మనం చేసిన దానికి ఇస్తారండి అంతే. మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తామో అంతే. ఇప్పుడు ఇంత అని మనకి చెప్పలేరు, రివీల్ చేయలేరా? Yeah. ఓకే. సో లారెన్స్ మాస్టర్తో అందరూ మాట్లాడాలి, కలవాలి అని అనుకుంటారు. ఇన్ని సాంగ్స్ చేసిన తర్వాత మీకు ఆయన నుంచి కాల్ రావడం కానీ, మీరిద్దరు వర్క్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అయ్యో! ఉన్నాయి. చేశానండి ఆల్రెడీ. 'రుద్రుడు' అని ఒక మూవీ చేశానండి. అసలు అంటే ఆర్ఎఫ్‌సిలో 'చంద్రముఖి 2' షూట్ జరుగుతుంటే నేను జస్ట్ జనరల్‌గా మాస్టర్ కదా కలిసి, ఎందుకంటే 'దాయి దాయిదమ్మ' సాంగ్ చేసింది ఆయన. సో ఆయన స్టెప్స్ చూసుకుంటే నేను పెరిగా. సరే ఆయన ఒక్కసారి కలుద్దాం కుదిరితే అని మా మేనేజర్ చెప్తే తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశారనమాట. చేసిన తర్వాత అక్కడ నుంచి చెప్పానమాట, సార్ మాస్టర్ ఇలా ఇలా సాంగ్స్ చేస్తున్నాను, ఇప్పుడే రీసెంట్గా కొన్ని హిట్స్ సాంగ్స్ కూడా చేశారంటే వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ బాగా చేశారు. ఇంకా బాగా చేయి, మేము ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక ప్రభుదేవ్ మాస్టర్ని చూసుకుంటూ మేము ముందుకు వచ్చాం. ఈరోజు మీరు అందరూ మమ్మల్ని చూసి ఇలా ముందుకు వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది, ఇంకా ఇంకా చేయండి, హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి అని అన్నారు. సో అక్కడ నుంచి ఏంటంటే సడన్గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ అయ్యాక నేను మళ్ళీ వెళ్ళి కలిసాను అనమాట. జస్ట్ ప్రొఫైల్ చూసి నాదొక సాంగ్ ఉందిరా చెయ్యాలి అని అన్నారు. యా. సో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే చాలా తక్కువ టైంలో అదంతా జరిగింది. ఆయన పిలిపియడం, సాంగ్ ఇవ్వడం, కంపోజ్ చేయడం, చూపించడం, చెన్నై వెళ్ళడం, షూటింగ్ అయిపోవడం, వచ్చేయడం, అంటే అన్నీ ఒక మ్యాజిక్ లాగా అయిపోయాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అది. అంటే మనకి ఇష్టమైన వాళ్ళని అలా కలవడం అంటే అది సో ఎక్కువ నక్కతోకలు తొక్కొచ్చినట్టు. అయ్యో అలా కాదండి, అంటే నక్కతోక తొక్కిన కన్నా దాని బ్యాక్ సైడ్ హార్డ్ వర్క్ కూడా ఉంటుందండి. హార్డ్ వర్క్ లేనిది ఎవరు ముందుకు రాలేరు.